తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ తెలుగు 9లో కంటెస్టెంట్స్‌తో పాటు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంకొంతమంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళుతున్న సంగతి మనందరికీ తెలుసు. అలా వెళ్ళిన వారిలో ఇప్పుడు లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చి సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్న ఇంకొక కంటెస్టెంట్ ఎవరో కాదు, అలేఖ్య చిట్టి పికిల్స్ అన్న పేరుతో యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసిన రమ్య మోక్షద ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టింది. నిజం చెప్పాలి అంటే ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సోషల్ మీడియాలో జిమ్ వీడియోలతోనూ, డాన్స్ వీడియోలతోనూ ఫేమ్ అయిన రమ్య మోక్ష, అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో పచ్చళ్ళ వ్యాపారంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేశారో ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మనందరికీ తెలిసిందే. అలా రమ్య మోక్ష సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి గుర్తింపు. ముఖ్యంగా అలేఖ్య చిట్టి పికిల్స్ అన్న పేరుతో వీళ్ళ పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే రమ్య మోక్ష తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టింది. మరి ఇంకొకసారి రమ్య మోక్షకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా అలేఖ్య చిట్టి పికిల్స్ అన్న పేరుతో చాలా ఫేమ్‌ని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు సంపాదించుకున్న రమ్య మోక్ష బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆవిడ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అలా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అలేఖ్య చిట్టి పికల్స్‌లో ముగ్గురు సిస్టర్స్. సుమ, అలేఖ్య, రమ్య. ఇక అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారు? అన్న వివరాల్లోకి వెళ్తే ఈ ముగ్గురు రాజమండ్రిలో పుట్టి పెరిగిన అమ్మాయిలు. ఆమె పెద్ద అక్క సుమ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోవడం. ఇక రెండో సిస్టర్ బీటెక్ చదువుకుంది. రమ్య డిగ్రీ వరకు చదువుకుంది. ఇక వీళ్ళ తండ్రికి ముగ్గురు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. పైగా ఆడపిల్లల్ని ఆడపిల్లల్లా కాకుండా ఆడపిల్లలైనా ధైర్యంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా తమ తండ్రి పెంచారు అంటూ చెప్పుకురావడం జరిగింది అలేఖ్య చిట్టి పికిల్స్‌లో ఒకరైన సుమ. ఇక అలాంటి ఆమె తండ్రి కోవిడ్ బారిన పడడం, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు హాస్పిటల్‌లో ఉన్న తర్వాత ఆయన కన్ను మూయడం, ఆ సందర్భంలో తమ జీవితంలో ఏర్పడ్డ ఎన్నో సంఘటనలు అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేశాయి అంటూ చెప్పుకొచ్చింది. కోవిడ్ ముందు వరకు ఎలాంటి కష్టాలు లేకుండా ఎంతో హ్యాపీగా ఉన్నారని, ఓ ఇల్లు కూడా కట్టుకుంటున్నామని, కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న సమయంలోనే మాకున్న డబ్బులన్నీ ఇంటి మీదే పెట్టడం, ఆ సమయంలోనే వాళ్ళ నాన్నకి కోవిడ్ రావడంతో హాస్పిటల్ ఖర్చుల కోసం ఉన్న డబ్బులన్నీ పెట్టడం, ఇక తాను ఐఏఎస్ కోచింగ్‌ని ఆపేసి హైదరాబాద్‌కు వచ్చి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, మరోపక్క తన చెల్లెలు అయిన రమ్య సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తూ, ఇంకొక చెల్లెలు పచ్చళ్ళ వ్యాపారాన్ని పెడుతూ ఇలా ముగ్గురు కలిసి తమ తండ్రి ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఆయన్ని కాపాడుకుంటూ వచ్చామని, కాకపోతే కొన్నాళ్ల క్రితమే తన తండ్రి పోయాడు అంటూ ఎమోషనల్ అయింది. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రమ్య గురించి మాట్లాడుకున్నట్లయితే రమ్య మోక్ష కుటుంబంలో చిన్నది. అయితే మిగతా తన ఇద్దరు అక్కల మాదిరిగా కాకుండా మొదటి నుంచి కూడా కాస్తంత బోల్డ్‌గా మరియు టామ్ బాయ్‌గా ఉండేదని, ఇప్పటి జనరేషన్‌కి చెందిన అమ్మాయి అవ్వడంతో చాలా తెలివికలదని, ఇక మొదటి నుంచి కూడా అప్పట్లోనే టిక్ టాక్ ప్రారంభమైన సమయంలోనే తను రకరకాల వీడియోలు చేస్తూ టిక్ టాక్‌తో మంచి ఫాలోవర్స్‌ని, ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తనకి సంబంధించిన ఎన్నో వీడియోలను పెడుతూ మంచి గుర్తింపు సంపాదించుకుందట. అలా ఎన్నో రకరకాల పాటలకి హాట్ పోజులిస్తూ, డాన్స్ స్టెప్పులు వేస్తూ, వీడియోలు పెడుతూ మంచి ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న రమ్య ఇక ఏకంగా తన జిమ్‌కి సంబంధించిన వర్కౌట్స్, ఎక్సర్‌సైజు, తన బాడీని చూపించడం ఇలా ఎన్నో రకరకాల వీడియోలు కూడా ఆసక్తికరంగా మారాయి. అలా మొత్తానికి తమ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే చిన్నప్పటి నుంచి తన తల్లి నాన్ వెజ్ పికిల్స్ బాగా పెట్టడం, పైగా తన స్కూల్లోనూ, తన కాలేజీలోనూ, హాస్టల్‌లో ఉన్న సమయంలో తాను తీసుకువెళ్ళిన పికిల్స్ తిన్న ప్రతి ఒక్కళ్ళు బాగున్నాయని చెప్పడంతోనే రమ్య ఎందుకు మనం కూడా ఒక పచ్చళ్ళ బిజినెస్ పెట్టకూడదు అని ఆలోచించి అక్కాచెల్లెళ్ళు ముగ్గురు కలిసి అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ ఈ నాన్ వెజ్ పచ్చళ్ళ వ్యాపారాన్ని మొదలుపెట్టారట. నిజానికి ఈ పచ్చళ్ళ వ్యాపారం వెనక బ్రాండ్ ప్రమోషన్ కావచ్చు, ఐడియా కావచ్చు అన్నీ తన చెల్లెలు అయిన రమ్యదే అంటూ రమ్య వాళ్ళ అక్క కూడా చెప్పుకురావడం జరిగింది. అలా రమ్య అలేఖ్య చిట్టి పికిల్స్ అన్న పేరుతో ఓ పక్క సోషల్ మీడియాల ద్వారా మంచి గుర్తింపుని, ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్న ఆమె వాటిని తన వ్యాపారం కింద మార్చుకుంటూ పచ్చళ్ళ వ్యాపారంలో కూడా మంచి గుర్తింపే సంపాదించుకుంది. ఎంతో టేస్టీగా నాన్ వెజ్ పికిల్స్ పెట్టడం మాత్రమే కాకుండా నాన్ వెజ్ పికిల్స్‌ని తిన్న చాలా మంది కూడా బాగా ఉన్నాయన్న కామెంట్స్ కూడా పెట్టి తక్కువ సమయంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాల ద్వారా, యూట్యూబుల ద్వారా అలేఖ్య చిట్టి పికిల్స్ అన్న ఫేమ్‌ని సంపాదించుకున్నారు.
అలాంటి రమ్య ఎప్పుడైతే తన మీద జరిగిన ట్రోలింగ్, పైగా ఒకానొక పరిస్థితి అయితే తన సోషల్ మీడియాని బ్లాక్ చేసుకోవడం, తనకున్న వెబ్‌సైట్‌ని కూడా క్లోజ్ చేసి చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని కూడా మూసేసిన సందర్భం ఏర్పడిందని, ఆ సమయంలో తనపై ఎంతో ట్రోలింగ్ జరగడం, ఎంతోమంది నెగెటివ్‌గా రకరకాల కామెంట్స్ కూడా చేశారని, అవి మానసికంగా వాళ్ళ ముగ్గురిని బాగా ఇబ్బందులు పెట్టిందని చెప్పింది. అంతేకాదు, ఈ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 ద్వారా తనంటే ఏంటో అందరికీ తెలియాలని, తన మీద జరిగిన ట్రోలింగ్‌కి సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆమె ఈ రియాలిటీ షోలో అడుగుపెట్టిందట. షోలో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఇక రమ్య తనదైన స్టైల్‌లో మంచి ఆట ఆడుతూ అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. మరి చూడాలి, అలేఖ్య చిట్టి పికిల్స్‌తో హ్యూజ్ ఫాలోవర్స్‌ని సోషల్ మీడియా ద్వారా సొంతం చేసుకున్న రమ్య మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హౌస్‌లో ఎలా రానుంది. ఏది ఏమైనప్పటికీ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య హౌస్‌లోకి అడుగుపెట్టింది అంటూ వచ్చిన వార్త ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. మరి ఇలాంటి నేపథ్యంలోనే రమ్యకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.